కార్యాలయంలో ఎఫ్డీసీ చైర్మన్ వెంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 100 లక్షల కోట్లు అప్పు చేసి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ భారతదేశానికి చేసింది ఏమిటని ప్రశ్నించి నరేంద్ర మోడీ సర్కార్ ని విమర్శించి మాట్లాడారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వెంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గడిచిన 9 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ అభివృద్ధి అవినీతి లేకుండా నేరుగా ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ సిబిఐ ఈడీలతో దేశంలో అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ కేసీఆర్ ప్రతిష్టాపాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష కట్టి రాష్ట్రంలో ఉన్న మంత్రులపైన వ్యాపారవేత్తలపైన ఈడీ దాడులు చేయించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ 100 లక్షల కోట్ల అప్పు చేసి భారతదేశంలోని 29 రాష్ట్రాలకు చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. గ్రామీణ అభివృద్ధి సంక్షేమ పథకాలు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉన్నాయన్నారు. భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం మోడల్ గా తయారైందన్నారు. ఇది చూసి ఓర్వలేక కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ కుట్రలో భాగంగా ఆధారాలు లేకుండా నిరాధారంగా ఈడీ నోటీసులను ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తుందని తెలిపారు. ఈడీ మరియు సిబిఐ ఇలాంటి సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని పార్టీలో చేరుతారో లేకుంటే ఈడీ విచారణకు ఎదుర్కొంటారో అనే విధంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ప్రతిపక్ష నాయకులకు బెదిరింపు చర్యలు చేస్తుందని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. లిక్కర్ స్కామ్ లో ఎలాంటి సంబంధం లేని ఎమ్మెల్సీ కవిత ఈడీ నోటీసులతో విచారణతో ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారాలతో వివరించాల్సిన ఎమ్మెల్సీ కవిత నిర్దోషిగా ఉందన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ కేసీఆర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ పేరిట వేధిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ రాజకీయ ఒత్తిళ్లతోనే ఈడీ విచారణ చేపట్టడం చాలా దారుణమన్నారు. సిబిఐ ఒత్తిళ్లకు తలొగ్గి ఎదుర్కోకపోతే అవినీతి పరులంతా నీతి పరులవుతారని కేంద్ర నరేంద్ర మోడీ సర్కార్ ను ప్రశ్నించారు. ఈడీ సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు కొమ్ము రాయడం దారుణమన్నారు. ఈబీసీఐడీలను అడ్డం పెట్టుకుని కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ దేశంలో అరాచకం సృష్టిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నలకు ఈడీ అధికారుల దగ్గర సమాధానాలు లేవన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. లక్షల కోట్ల అప్పు చేసిన కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ ఏ రాష్ట్రానికి నిధులు ఇచ్చిందో చెప్పాలని ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ ని ప్రశ్నించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ అవినీతి పరులని బీజేపీ పార్టీలో చేరుకుని అవినీతి పుట్టగా బీజేపీ పార్టీ మారిందని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని మోడీ సర్కార్ కూల్చివేస్తుందని విమర్శించారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చిన ఘనత మోడీ సర్కార్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. వేల కోట్ల మాఫీ చేసిన ఆదాని విషయంలో ఎందుకు చట్టాలను ప్రయోగించడం లేదని మోడీ సర్కార్ ను ప్రశ్నించారు. మోడీపై కూడా సహారా బీర్ల సంబంధిత కేసులు ఉన్నాయని మరియు అమిత్ షా అతని కొడుకుపై కేసులు ఉన్నాయని మరియు వాటిపై విచారణ ఎందుకు జరపడం లేదని కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ను ప్రశ్నించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని తెలిపారు. పెట్రోల్, డీజిల్, పప్పు దినుసులు, గ్యాస్ లాంటి ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితులు ఉన్నారన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికాలో పోలిస్తే రూపాయి విలువ పూర్తిగా పతనం చేసిన ఘనత కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ కి దక్కుతుందన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ అసమర్థతను, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష పార్టీల నేతలపై ఈడీ దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తుందని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ప్రభుత్వ ఆస్తులు అయిన ఎయిర్ ఇండియా లాంటి పెద్ద కంపెనీలను అంగట్లో అమ్మడానికి పెట్టిందన్నారు. భారతదేశంలో గుజరాత్ మాఫియా స్మగ్లర్ గా తయారయ్యారని చెప్పారు. దేశ సంపదను దోచుకుంటున్న గుజరాత్ మాఫియా ఆదాని, నీరు మోడీ, విజయ మాల్యా లాంటి గుజరాత్ మాఫియా సంపదను దోచుకుంటుందన్నారు. గుజరాత్ మాఫియా రాబోయే ఎన్నికలలో బీజేపీకి పుట్టగతులు ఉండవన్నారు. ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హీతువు పలికారు. రాబోయే ఎన్నికలలో బీజేపీ దారుణంగా ఓటమి పాలవుతుందన్నారు. అప్పుడు మోడీ, అమిత్ షా, బీజేపీ నేతలు జైలుకెళ్లడం ఖాయమన్నారు. భారతదేశంలో వచ్చేది బీఆర్ఎస్ సర్కారు మాత్రమే అని అన్నారు. యావత్ భారతదేశ ప్రజలకు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అనేక రకాల సంక్షేమ పథకాలు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వృద్ధాప్య ఆసర పింఛన్, వితంతు వికలాంగుల పింఛన్, మిషన్ భగీరథ, కాకతీయ న్యూట్రిషన్ కిట్టు, హరితహారం, గొర్రెల పంపిణీ, దళిత బంధు లాంటి ఎన్నో రకాల పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిస్తూ మరియు అనేక రకాల అభివృద్ధి ఫలాలను అవినీతి లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న
తీసుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది అన్నారు. హరిత తెలంగాణ రాష్ట్రం తయారైందన్నారు. భారతదేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం మారిందన్నారు. ఇలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను యావత్ భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారని, యావత్ భారతదేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. సిబిఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలతో ఎలాంటి రాజకీయ కుట్రలు చేసినా భయపడేది లేదని హెచ్చరించారు. తెలంగాణ గడ్డ ఉద్యమాల అడ్డా అని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత 9 సంవత్సరాల కాలంలో అన్ని విధాల అన్ని రకాల సంక్షేమము, అభివృద్ధి రెండు ప్యారలల్గా నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారిని అప్రతిష్ట పాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కక్ష గట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉండే మంత్రులపైన, వ్యాపారవేత్తలపైన ఐటీ దాడులు చేయించడం, సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి కూతురు గౌరవ ఎమ్మెల్సీ కవిత పైన ఈడీ దాడులు చేయడం తీవ్రంగా ఖండిస్తుంది. ఇలా యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు గ్రామీణ అభివృద్ధి చేయడం వల్ల రాష్ట్రం భారతదేశంలో ముందంజలో ఉంది. భారతదేశానికి మోడల్గా తెలంగాణ రాష్ట్రం తయారైంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కోరినట్లు, అనుకున్నట్లు బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తుంది. దీన్ని ఓర్వలేక అసూయతోని బీజేపీ నాయకులు మాట్లాడేదాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని బదనాం చేయాలన్నటువంటి ఆలోచనతో ఇవాళ ఈడీ యాక్షన్ కవిత మీద తీసుకున్నారు. కవిత గారికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈడీ అధికారులందరూ కూడా కవితమ్మ గారు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇవ్వాలి. గతంలో సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళను దాడులు చేసి కండువా వేసుకోగానే కేసుల్ని పక్కన పెట్టినటువంటి నైజం మోడీ గారు ఇలా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనియేస్తున్నారు. మహారాష్ట్ర గవర్నర్ని కూర్చుండ్రు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని హత్య చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. అట్లనే గోవా గవర్నమెంట్ కూర్చుండ్రు, కర్ణాటక గవర్నమెంట్ని కూర్చుండ్రు, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కూర్చుండ్రు. ఈ దేశంలో ఉండే 8 ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అధికార ప్రభుత్వాలని కూర్చున్నటువంటి